వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇరాన్ వాడిని అమెరికా వాడు బతకనిచ్చేట్లేడు. ప్రపంచం ఇప్పుడే మళ్ళీ కాస్త ప్రశాంతంగా మారుతోంది. 2 రోజుల నుంచి ఆ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి పూర్తిగా అన్ని నౌకలకి పర్మిషన్ ఇచ్చి పంపిస్తూ ఉంటే అమ్మయ్య ఇక పెట్రోల్కి గ్యాస్కి ఇబ్బంది లేదురా నాయన, ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, ప్రపంచం సంక్షోభం వైపు వెళ్ళక్కర్లేదు అనేటువంటి ఆశతోటి సామాన్య జీవులు ఆలోచిస్తుంటే ఇంకో పక్కన అమెరికా వాడు దానికి కూడా గండి కొడుతూ ఇరాన్ వాడి మీద వాడి యుద్ధ నౌకలు వేసుకుని ఇరాన్ని పూర్తిగా దిగ్బంధనం చేసేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది, సంచలన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం హర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేసింది. హర్ముజ్పై మళ్ళీ కఠిన నియంత్రణ విధిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఓడరేవులకు వచ్చేటువంటి నౌకల మీద అమెరికా నేవీ దిగ్బంధనాన్ని కొనసాగించడమే ఈ నిర్ణయానికి కారణమని, ఇచ్చిన మాటను అమెరికా ఉల్లంఘించింది అంటూ ఇరాన్ ఆరోపణ. ఇరాన్ నౌకలకు స్వేచ్ఛా రవాణా అమెరికా పునరుద్ధరించే వరకు ఈ పరిస్థితిలో మార్పు ఉండదు, హర్ముజ్ జలసంధిని కఠినంగా నియంత్రించి తీరతామని చెప్పి ఇరాన్ తన సైనిక కమాండ్ వాళ్ళ అధికారిక టెలివిజన్లో స్పష్టం చేశారు. ఈ ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కేవలం 2 రోజుల క్రితమే ఇరాన్ ఈ జలసంధిని తెరిచింది. అయితే ఇరాన్తో విస్తృత ఒప్పందం కుదిరే వరకు నేవీ దిగ్బంధనం కొనసాగుతుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ప్రపంచ నాశనాన్ని నిన్న మొన్న చూసాం. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నేను 10వ యుద్ధాన్ని కూడా ఆపేశాను. మరి బాబు, వాడు 10 యుద్ధాలు 25 యుద్ధాలు ఆపాడు, ఏదో పెద్ద యుద్ధం చేస్తున్నాడు. దయచేసి ఆ నోబెల్ కమిటీ వాళ్ళు ఏదో ఆ ప్రైజ్ ఏదో వాడికి పడేసేయండి, ప్రపంచ శాంతి దూత అని చెప్పి వాడికి ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తీసేసి స్టాట్యూ ఆఫ్ ట్రంప్ అని పెట్టేసేయండి అమెరికాలో. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇంకా అమెరికన్లకి ఎటువంటి చిహ్నం కానే కాదు, అది అక్కడ ట్రంప్దే పెట్టాలి. ప్రపంచానికి ఇంకా మాట్లాడితే ప్రతి దేశంలోనూ ట్రంప్కి ఒక గుడి కట్టి ఓ విగ్రహం పెట్టి ప్రార్థనలు చేయండి, రోజు పూజా పునస్కారాలు చేయండి, కొబ్బరికాయలు కొట్టండి, వెళ్ళి అగరత్తలు వెలిగించండి, అత్తర్లు పూయండి, వెళ్ళి వాడు ముందు కూర్చుని ప్రార్థనలు చేయండి. అలా చేస్తేనన్నా వాడు శాంతిస్తాడేమో తెలియట్లేదు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టినట్టుగా ఉన్నాడు అనేటువంటి మాటలు ప్రతిరోజు వింటూనే ఉన్నాం. సో మళ్ళీ ఎలాగైనా సరే మిడిల్ ఈస్ట్ని ఎలాగైనా నాశనం చేసేయాలనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నాడు. వాళ్ళ మనాన్ని వాళ్ళ పని ఏదో చేసుకుంటున్నారు. సరే, ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారా ఇదా ఇంకోటి అని పక్కన పెడితే వాళ్ళ పని ఇది వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి యురేనియం ఉంది, శుద్ధి చేసుకుంటున్నారు. అయ్యా, మేము యుద్ధం కోసమో లేదంటే ఇజ్రాయెల్ని నాశనం చేయడం కోసమో ఇంకో దాని గురించో కాదు, మా పని అయితే మేము చేసుకుంటున్నాం, మా భవిష్యత్ అవసరాల కోసం చేసుకుంటున్నాం. మీరు మాత్రం మీరు పెట్టుకోవచ్చు, మేము మాత్రం పెట్టుకుంటే తప్పు వచ్చిందా అని ఒకటి అడిగాడు. అంతే, వీడి కోపం వచ్చింది, వెంటనే వెళ్ళిపోయాడు. నిన్న మొన్నటిదాకా బాంబుల మోతలు. ఏం చెప్పాలి ఇంకా? సో ఇప్పుడు మళ్ళీ మూసేశాడు. మళ్ళీ మన దగ్గర పెట్రోల్ బంకులు. ఈసారి బాబు ఈ అపోహలు ఎవరు నమ్మొద్దండి దయచేసి. పెట్రోల్ బంకులో ఎవడన్నా మాట్లాడుతున్నాడు ఛానల్లో ఇది అంటే ఇమ్మీడియట్గా కేసు పెట్టండి, వెళ్ళి 100% పెట్టేసేయండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాపర్గా వచ్చే వరకు ఎవడు కూడా రేట్లు పెంచడానికో లేదంటే క్లోజ్ చేయడానికో వాళ్ళు ఎటువంటి హక్కు లేదు. బ్లాక్ చేస్తున్నారు, బ్లాక్లో లోపల పెట్టేసి ఉంచుతున్నారన్నా కూడా కేసులు పెట్టేయండి. ఊరికే ఇంకేముంది, ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, అర్జెంటుగా నా కార్ పెట్రోల్ అంతా ఫుల్ అయిపోవాలి, నేనే చేసుకోవాలని మిగతా వాళ్ళని ఏడ్పించుకుని చంపకండి. ఇది ఇరాన్కి సంబంధించినటువంటి అప్డేట్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.